లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా ఇది. చిరు కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. ఇందులో దివంగత హీరోయిన్ శ్రీదేవి కథానాయికగా నటించగా ఈ చిత్రంలోని సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టాలీవుడ్ నుంచి వచ్చి అతిపెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఓ మైల్ రాయిగా నిలిచిన సినిమా ఇది. 1990 సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అయితే ఈ ఏడాది ఈ సినిమాను 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మే 9న మళ్ళీ థియేటర్లలో విడుదలకైతే సిద్ధం ప్లాన్ చేస్తున్నారు. అది కూడా 2D అండ్ 3D ఫార్మేట్ లో. ఈ సోషియో ఫ్యాంటసీ డ్రామాకు విజనరీ దర్శకుడు కె రాఘవేందర్ రావు దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అయితే నిర్మించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ కి ఒక గేమ్ చేంజర్ గా ఆయన ఇప్పటికీ భావిస్తుంటారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసులను అయితే గెలుచుకుంది. అమరీష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ శ్యామ్లి వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు అయితే పోషించారు. అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని లేటెస్ట్ ప్రింట్ తో నేటి తరం ప్రేక్షకుల ముందు పెట్టాలనే సవాలుతో చిత్ర బృందం అయితే ఎంతో కష్టపడింది. 3 సంవత్సరాల పాటు ఎన్నో చోట్ల ఎంత వెతికినా కూడా అసలైన నెగిటివ్ అయితే దొరకలేదు. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతిని ఉంది. అయినప్పటికీ ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో చిత్ర బృందం అవిశ్రాంతిగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. 2018లో జగదేక వీరుడు అతిలోక సుందరి నెగిటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలు పెట్టారట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు ఫోన్ చేసి చిన్న థియేటర్లలోనూ ఉపయోగపడే రీల్ ఉందేమో అడిగి తెలుసుకున్నారు. అయితే కొన్ని చోట్ల రీల్స్ పూర్తిగా డీకంపోజ్ కాగా చివరకు 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్ ఒకటి దొరికిందని చిత్ర బృందం, చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పునరుద్ధరణ ప్రారంభించారట. రీల్ ఎక్కడెక్కడ కట్ అయిందో అక్కడ దానికి మరమ్మత్తు చేసి జాగ్రత్తగా స్కాన్ చేశారు. ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచ్ నైతే తొలగించారు. తర్వాత చిత్రాన్ని 8K రిజల్యూషన్ డిజిటలైజ్ చేసి 4K అవుట్పుట్ గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని విధంగా చిత్రాన్ని 3D రూపంలోకి మార్చే సాహసోపేతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు.